హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు నేను ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో ఫ్రాంచైజీ మోడల్ ఏ విధంగా తీసుకురావాలి, ఎంత కాస్ట్ అనేది దీనికి అవుతుంది, ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి ఫ్రాంచైజీ మోడల్ ఏ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు, సో ఏ విధంగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీటికన్నిటికీ ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఈ యొక్క వీడియో ద్వారా మీకు. ఫస్ట్ వన్, నార్మల్గా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఫ్రాంచైజీ మోడల్ అనేది తీసుకోరు. ఫ్రాంచైజీ మోడల్ అంటే ఐడి యాక్టివేషన్ చేయడానికి సపరేట్ ఫ్రాంచైజీలు ఉంటాయి. ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో మీరు ఎక్కడెక్కడైతే ఫ్రాంచైజీలు ఇస్తారో ఆ యొక్క ఫ్రాంచైజీలకి వెళ్ళి ఐడీలు యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, యాంవే, వెస్టేజు, ఆర్సిఎం, తర్వాత ఇంకా ఐఎంసి, ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి ఫ్రాంచైజీ మోడల్లో ఉంటాయి. సో మనం ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక మన సరౌండింగ్లో దగ్గరగా ఏదైతే ఒక ఫ్రాంచైజీ ఉంటుందో ఒక షాపు, దానికి వెళ్ళి మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు మన ఐడి నెంబర్ చెప్తాము. మన ఐడిలో బీవీనో పీవీనో ఉంటుందో అది అనేది వస్తుంది, అవునా? సో ఇది కాకుండా మనకొచ్చేసి ఫ్రాంచైజీ మోడలు, సో ఎక్కడైనా ఉండి మన ఫ్రాంచైజీ నుంచి ఐడి యాక్టివేషన్ కూడా చేసే విధంగా కూడా సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఈ యొక్క సాఫ్ట్వేర్లో మీరు ఫ్రాంచైజీ మోడల్ని యాడ్ చేసుకోవడం వలన ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయనేసి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా మనం బెనిఫిట్ పొందొచ్చు అంటే, ఎక్కువ శాతం కస్టమర్ అనేవాళ్ళు డైరెక్ట్గా ప్రోడక్ట్ చూసిన తర్వాతనే ప్రోడక్టు డైరెక్ట్గా తీసుకొని మరీ అమౌంట్ పే చేసి ఐడిలో బీవీ అనేది చేయించుకుంటారు ఫ్రాంచైజీకి వెళ్ళి. ఇది ఫస్ట్ బెనిఫిట్. తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్కి మనము ఏ విధంగా ఎంత కాస్ట్లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. సో ఇప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్లన్నీ కూడా సరే, మీకు ఓన్ సర్వర్ ఉన్నా లేకపోయినా సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది ఇస్తాం. సో మీకు వచ్చేసి ఒక ఫ్రాంచైజీ మోడల్ లేకుండా ఉండేటువంటి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లకి మీకు ఓన్ సర్వర్ లేకపోయినా మా దగ్గర ఆల్రెడీ సర్వర్ ఉంటుంది, 4-5 కంపెనీలకు వాడుతూ ఉంటాం ఆ సర్వర్ని. ఆ సర్వర్ మీకు ఇచ్చినా కూడా సరే, సపోర్ట్ ఇచ్చినా కూడా సరే, మీకు సపోర్ట్ అనేది చేస్తుంది. కానీ ఫ్రాంచైజీ మోడల్ ఎప్పుడైతే ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో ఉంటుందో ఖచ్చితంగా మీకంటూ ఓన్ సర్వర్ అనేది అవసరం. సో హై కాస్ట్, మంచి సపోర్ట్ ఇవ్వాలి ఆ సర్వర్ కూడా. సుమారు ఒక 40,000 50,000 ఆ రేంజ్లో మీరు సర్వర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో సాఫ్ట్వేర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే, సో ఒకవేళ మీరు మా దగ్గర తీసుకుంటే మేము ఓన్ సర్వర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం మీకంటూ సపరేట్గా. ఇది మీరు మెయిన్గా తీసుకోవాల్సినటువంటి ఇది బెనిఫిట్ కూడా. మీకంటూ ఓన్ సర్వర్ అనేది ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఒకవేళ లేకపోయిందంటే మీరు ఓన్ సర్వర్ లేకుండా దాన్ని రన్ చేయలేరు, నాట్ పాసిబుల్. అది ఒకవేళ రన్ చేసినా చాలా వరకు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఫ్రాంచైజీ మోడల్లో మీరు మూవ్ ఆన్ అవ్వడం వలన చాలా వరకు ప్రోడక్ట్స్ అనేది మీరే యాడ్ చేసుకోవచ్చు, మీరే రిమూవ్ చేయొచ్చు, బీవీలు మీరే చేయొచ్చు. అంటే బీవీలు కూడా మీరే యాడ్ చేయొచ్చు అనమాట. ఏ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ అవైలబుల్లో లేవు అని చెప్పేసి సపరేట్ ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గర ఆయా ఫ్రాంచైజీలలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో సపరేట్గా ఆ ఫ్రాంచైజీలు సపరేట్గా ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి అవైలబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రాంచైజీలోనే అమర్చబడి ఉంటాయి, ఓకేనా? సో వాళ్ళు మన దగ్గర నుంచి, కంపెనీ నుంచి ఫండ్ తీసుకుంటారు. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలో ప్రోడక్ట్ లిస్ట్ మొత్తం ఫ్రాంచైజీ లిస్ట్లో ఉంటుంది. వాటన్నిటిని వాళ్ళు పర్చేజ్ చేసి వాళ్ళకి పర్సన్స్కి వాళ్ళ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ కంపెనీ దగ్గర నుంచి కొనిపెట్టుకుని ఫ్రాంచైజీలో పెట్టుకున్నారో ఆ ప్రోడక్ట్ మాత్రం వాళ్ళకి ఇస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. సో అండ్ ఆల్సో దీని యొక్క మెయింటెనెన్స్ మీరు ఏ విధంగా చూసుకోవాలనుకుంటే, కొద్దిగా మామూలు ఫ్రాంచైజీ లేని సాఫ్ట్వేర్లతో పోల్చుకుంటే కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. సో స్టార్టింగే దీన్ని మనము మార్కెట్లో ఎవ్రీ మంత్ రెన్యువల్ నుంచి, ఇది 1 year వరకు ఫ్రీగా రావడం అంటూ ఉండదు, ఎందుకంటే హైగా సర్వర్ అనేది తీసుకుంటారు కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్లు వచ్చేసి ఖచ్చితంగా కాపీ పేస్ట్ లేకుండా మీకంటూ ఓన్ ప్రోగ్రామ్ అయి ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఇంకా నార్మల్గా సాఫ్ట్వేర్స్లో నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను. డొమైన్ కానీ, డేటాబేస్ కానీ, సర్వర్ కానీ ఏమేమి వాడుతున్నారు, ఎక్కడ మీకు డేటాబేస్ ఎవ్రీడే కానీ ఎవ్రీ వీక్ కానీ మీకు ఏ విధంగా మీరు తెప్పించుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పుంటాను నేను, దాన్ని చూడండి. అండ్ ఆల్సో ఫ్రాంచైజీ మోడల్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా మీకు కావాలనుకుంటే, మంచి క్వాలిటీ మేము పెద్ద కంపెనీ లెక్క స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి. నేను ఒకవేళ మీరు పెద్ద సాఫ్ట్వేర్ అన్నది అంటే పెద్దగా తీసుకుంటే డైరెక్ట్గా నేనే మీ ఆఫీస్కి వస్తాను. అక్కడ నుంచి మీకు డెవలప్ చేసి ఒక 1 or 2 days లేదంటే ఒక 3 days అక్కడి నుంచి డెవలప్ చేసి మెయిన్ కంటెంట్ అంతా తర్వాత నుంచి ఇక్కడ కూడా, ఎందుకంటే ఒక 15 రోజులు 1 month వరకు టైం పడుతుంది. ఒకసారి మేము డైరెక్ట్గా వచ్చి మీకు డెవలప్ చేసి ఇచ్చే వస్తాం. కాకపోతే ఏంటంటే 50% ఆఫ్ అమౌంట్ మీ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది. వేసిన తర్వాత డైరెక్ట్గా మా ఎంప్లాయీస్ కానీ లేదంటే మేము కానీ డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి అక్కడే 1 or 2 days స్టే చేసి మీకు ఫ్రాంచైజీ మోడల్ MLM సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి ఇచ్చే వస్తాం. సో అంతేకాకుండా మా దగ్గర మీకు వచ్చేసి ఎక్కువ శాతం అంటే MLM సాఫ్ట్వేర్సే కాదు, ఇంకేదైనా బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ అయినా లేదంటే ఇంకా వెబ్సైట్స్ అయినా లేదంటే రీఛార్జ్ పోర్టల్స్ అయినా లేదంటే ఇంకేదైనా సూపర్ మార్కెట్ సాఫ్ట్వేర్స్ అయినా హోటల్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అయినా అంటే బిల్స్ తీస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఎనీ బిజినెస్ మీకు ఈ మోడల్లో మాకు బిజినెస్ కావాలి, ఇది మా బిజినెస్, మాకు ఇట్లా సాఫ్ట్వేర్ కావాలని చెప్తే దానికి తగ్గట్టుగా మేము రెడీ చేసి ఇస్తాం. లోన్లు ఇస్తూ ఉంటారు కదా చాలామంది, సో ఒక గ్రామాలలో వెళ్ళి లోన్ ఇచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, కేవైసీ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఎల్ఐసి చేసేవాళ్ళు ఉంటారు, అంటే ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎల్ఐసి కాదు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వెబ్సైట్లు అనేది మెయింటైన్ చేస్తాము మేము, సపోర్ట్ అనేది ఇస్తున్నాం చాలామందికి. ఆ విధంగా మీకు కూడా మేము సపోర్ట్ అనేది ఇస్తాం. ఓకేనా? పూర్తి డీటెయిల్స్ కోసం నాతో మాట్లాడాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ చేసినారంటే నేను ఫ్రీ టైంలో మీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.